నమస్కారం. జీటీపీల వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. శబరిమల అయ్యప్ప ఆలయంలో ముగిసిన పూజలు, సంబంధిత అధికారులకు ఆలయ కీని అందజేసిన నిర్వాహకులు. స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి. కరీంనగర్లో టీడీపీ నాయకుడు ఎన్టీఆర్ వీర అభిమాని ఆగయ్య డిమాండ్. కలెక్టరేట్ ముందు నిరసన. కరీంనగర్లో సీఎం ఆస్పిరెంట్స్ పనులు వెంటనే చేపట్టాలి. కరీంనగర్లోని 32వ డివిజన్లో మేయర్ సునీల్ రావుతో కలిసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాళేశ్వరం జోన్ స్థాయి లాంగ్ టెన్నిస్ పోటీలు ప్రారంభించిన రామగుండం సిపి శ్రీనివాస్. క్రీడల్లో గెలుపోటములు సహజమన్న సిపి. కరీంనగర్ టీటీడీ కళ్యాణ మండపంలో బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వర శర్మచే భక్తి శ్రద్ధలతో జ్ఞానయజ్ఞం. హాజరైన పెద్ద ఎత్తున భక్తులు. ఆకర్షించిన భజనలు, సంకీర్తనలు, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. టెస్కో జీఎం అశోక్ రావు వెల్లడి. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల సీఎంలు స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ ఎయిర్పోర్టులో కలుసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కాసేపు ముచ్చటించుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. మరోవైపు జ్యూరిచ్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి ఎయిర్పోర్టులో యూరప్ తెదేపా ఫోరం సభ్యులు, ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ అధికారులు ఉన్నారు. చంద్రబాబు, లోకేష్తో ఎన్ఆర్ఐ తెదేపా నేతలు ఫోటోలు దిగారు. నేడు జ్యూరిచ్లో పెట్టుబడిదారులతో సీఎం చంద్రబాబు బృందం సమావేశం కానుంది. ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తలు సొంత ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి సహకరించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్లో తెలుగు అసోసియేషన్ నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. ఎల్లలు దాటిన ఆస్ట్రేలియాకు వచ్చిన తెలుగు ప్రజలు మన సంస్కృతి సాంప్రదాయాలను చాటేలా సంబరాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. సంక్రాంతి సంబరాల్లో తెలంగాణ క్రీడా ప్రతికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం నవంబర్లో ప్రారంభం అయిన శబరిమల అయ్యప్ప ఆలయం నేటితో ముగిసింది. శబరియాత్ర రహదారిని ఆలయం వాళ్లు మూసివేశారు. మకరవిలక వేడుక ముగిసింది. శబరిమల రహదారి మూసివేశారు. తిరువాపిరణ బృందం అయ్యన్కి పూజలు చేసి తిరువాపరన్ కళాశాలలతో అనుమతిని తీసుకుని మళ్లీ పందలం ప్యాలెస్ కు స్వర్ణ ఆభరణాలు బయలుదేరాయి. తర్వాత రాజప్రతినిధి సోఫానం వచ్చి అయ్యప్పను దర్శనం చేసుకున్నారు. అనంతరం మెల్సాది అరుణ్ కుమార్ నంబుతీరి అయ్యప్ప విగ్రహానికి విబుద్ధ అభిషేకం నిర్వహించి మెడలో రుద్రాక్షమాల, చేతిలో యోగకర్ర ధరించారు. హరివరాసనం చదవడం పూర్తయ్యాక మేల్శాంతి మందిరం నుండి బయలుదేరి రాజప్రతినిధికి తాళాలు అందజేశారు. 18వ మెట్టు దిగిరాజ ప్రతినిధి శబరిమల నిర్వాహకుడు బీజు విశ్వనాథ్ కు ప్రముఖులు మేలుశాంతి సమక్షంలో తాళం చెవులు అందజేశారు. నెలవారీ పూజా ఖర్చుల కోసం ద్రవ్యభత్యం కూడా ఇవ్వబడుతుంది. తరువాత రాజప్రతినిధి మరియు అతని పరివాహం పందాలం ప్యాలెస్ కు బయలుదేరారు. రాష్ట్రంలో 40 లక్షల కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని పాలకవీడు, హుజూర్నగర్, మఠంపల్లి మండలాల్లో ఆదివారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో జాన్ పహాడ్ ఉత్సవ్ జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో జాన్ పహాడ్ ఉత్సవ్ జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. 10 ఏళ్లలో గుర్తుకు రాని
అంశాలు పదవి కోల్పోగానే అందరికీ గుర్తుకొచ్చి కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇన్నేళ్లు బీసీలు గుర్తుకు రాలేదా, రేషన్ కార్డులు గుర్తుకు రాలేదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు గుర్తుకు రాలేదా అని విమర్శించారు. 10 సంవత్సరాలు ఒకే రేషన్ కార్డు ఇవ్వని మీరు రేషన్ కార్డుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రతి ఎకరాకు రైతు భరోసా అమలు చేస్తాం, పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుతామని చెప్పారు. రేషన్ కార్డులో పేర్లు నమోదైన ప్రతి లబ్ధిదారులకు నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తామన్నారు. చివరి లబ్ధిదారు వరకు కార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు. ఉర్సుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ హుస్సేని, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని అత్యుత్తమమైన మార్కెట్గా కరీంనగర్ పద్మానగర్ సమీకృత మార్కెట్ ఉండబోతుందని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా 16వ డివిజన్లో కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్తో కలిసి పద్మానగర్ సమీకృత మార్కెట్ను సందర్శించారు. నూతనంగా అభివృద్ధి చేసి మార్కెట్లో చివరి దశ పెయింటింగ్, ప్లంబరింగ్ పనులను తనిఖీ చేసి పరిశీలించారు. పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. ప్రజలకు పరిశుభ్రమైన ఆహార పదార్థాలను అందించడమే లక్ష్యంగా నగరంలో సమీకృత మార్కెట్లను నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. పద్మానగర్ సమీకృత మార్కెట్ను మోడర్న్ మార్కెట్గా నిర్మాణం చేశామని తెలిపారు. ప్రస్తుత మార్కెట్లో పెయింటింగ్, నెంబర్ వేసే చివరి దశ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. జనవరి మాసంలోనే పద్మానగర్ సమీకృత మార్కెట్ను ప్రారంభం చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. సమీకృత మార్కెట్కు సంబంధించి వెజ్, నాన్ వెజ్ స్టాల్స్, షట్టర్లు లక్కీ డ్రా ద్వారా కేటాయించడం పూర్తయిందని తెలిపారు. నగరంలో 4 సమీకృత మార్కెట్లను నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్కు వచ్చిన వారు కూరగాయలతో పాటు మాంసం, కిరాణాకు సంబంధించిన ఆహార పదార్థాలు అన్నీ ఒకే చోట లభించేలా అత్యాధునిక హంగులతో మార్కెట్లను నిర్మాణం చేశామని తెలిపారు. ఈ మార్కెట్లో సుమారు 193 మంది వెండర్స్ అమ్మకాలు కొనసాగించేలా ఏర్పాట్లు చేశామన్నారు. హైజెనిక్ కండిషన్లో కూరగాయలు, మాంసం, చేపలు అమ్ముకునేలా ప్రణాళికల ప్రకారం ప్లాట్ఫామ్ నిర్మాణం చేసి అందులో లైటింగ్, ఫ్యాన్లు, నీటి సౌకర్యం కల్పించామన్నారు. అంతేకాకుండా వచ్చేవారికి పార్కింగ్, మరుగుదొడ్ల వసతితో పాటు ప్రత్యేకంగా కిరాణా వస్తువులను అమ్ముకోవడానికి 22 షట్టర్లను కూడా నిర్మాణం చేశామని తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలను తరిమి కొట్టడంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించడానికి మెడిటేషన్, యోగా వంటివి అలవర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలను తరిమి కొట్టడంలో భాగస్వామ్యం అవ్వాలని కోరారు. రాజన్న సిరిసిల్లలో ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు. సిరిసిల్ల పద్మనాయక ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలపై గంజాయి లాంటి మత్తు పదార్థాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు వాలీబాల్స్ అందజేసి తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులతో కలిసి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లాలో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని పాఠశాలలో, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్ సైనికుడిగా ఉంటూ జిల్లాలో గంజాయి లాంటి మత్తు పదార్థాలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. గంజాయికి సంబంధించిన సమాచారం కోసం తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో నెంబర్ 8712671111 లేదా జిల్లా టాస్క్ ఫోర్సు CI 8712656392 నంబర్లకు ఫోన్ ద్వారా తెలియజేయాలని కోరారు. సిరిసిల్ల వస్త్ర పారిశ్రామిక అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటుందని సిరిసిల్ల టెస్కో GM అశోక్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అందించే యూనిఫామ్, చీరలు ఆర్డర్లు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందజేశారు. ఈ సందర్భంగా టెస్కో GM అశోక్రావు మాట్లాడుతూ సిరిసిల్ల ఇందిరా మహిళా శక్తి చీరల పథకంలో భాగంగా ముందుకు ఒక చీరను, ఒకే రంగు చీర ఆర్డర్స్ దాదాపు 4.24 కోట్ల మీటర్లు అందజేసిందని వెల్లడించారు. ఈ చీరలను ఏప్రిల్ 30వ తేదీలోగా సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లతో ఎర్న్ బ్యాంక్ ఏర్పాట్లు చేసిందని గుర్తు చేశారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ 26,03,016 రూపాయలు విలువగల చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ
నిరుపేదలు ఆర్థికంగా లేక తమ ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే ఎంతో కష్టపడేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఎలాంటి కష్టం జరగకుండా చూడాలనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి మహిళలను ఆదుకున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు రాజేష్, అంజయ్య, కౌన్సిలర్లు పేర్ల సత్యం, ఫహీం, సజ్జు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళ ముఖాలకు పనిచేయడానికి రాదు వీళ్ళకు అని నవ్విన వాళ్ళు గుర్తుందా మీ అందరికీ? ఉద్యమ సమయంలో చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. ఉద్యమ సమయంలో మనం చూసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాష్ట్రం వాళ్ళు నవ్విను. కానీ 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? వాళ్ళకంటే ఎక్కువ వాటిని పండించింది తెలంగాణ. వాళ్ళకంటే ఎక్కువ మంచినీళ్ళు వచ్చినాయి మనకు, వాళ్ళకంటే ఎక్కువ కరెంట్ వచ్చింది మనకు, వాళ్ళకంటే ఎక్కువ మన తలసరి ఆదాయం వాళ్ళకంటే 50% ఎక్కువ పెరిగింది కేసీఆర్ చేయబట్టి. ఇవాళ ఏమైంది? మళ్ళీ సంవత్సరం కాలంలోనే తెలంగాణ అంతా గోవిందా గోవిందా అయిపోయింది. అయిందా లేదా చూసిండ్రా? ఏ ఒక్క రంగంలో కూడా ఎదుగుతలేం మనం, ఏ ఒక్క రంగంలో కూడా ఎదుగుతలేం గత సంవత్సరం కాలం నుంచి. పోనీ మరి వీళ్ళేమైనా ఎంపీ చేస్తున్నామని ఎంపీ కోటేసినాం. ఇటు గోవిందా ఇటు గోవిందా, 2 దిక్కులు గోవిందా అయిపోయింది మన పరిస్థితి. కేసీఆర్ గారు ఏమి చేసినా అంతకుముందు ఎట్లుండేనే కరెంటు, మన కొరట్ల పట్టణంలో కరెంటు మహిళలు బీడీలు చేసుకుంటే ఎప్పుడు ఉప్పుందనే ముందు సగం సేపు చెమట తుడుచుకోవాలి, సగం సేపు బీడీలు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాకుంటే నా పరిస్థితి మళ్ళీ ఆ పరిస్థితి మొదలైంది. ఇప్పుడు కరెంట్ పోతా ఉంది. ఎందుకు పోతుంది మరి? కేసీఆర్ రాకముందు ఎవడన్నా నేను బిడ్డ పెళ్లి చేస్తే రూపాయలు ఇచ్చిండు ఎవడన్నా? రూపాయి అన్న ఎవరికైనా ఆలోచన వచ్చిందా? రాలేదు. కేసీఆర్ రాకముందు నీ బిడ్డ డెలివరీ చేపియాలి, ఎవడన్నా 13,000 రూపాయలు ఇచ్చి మంచిగా గవర్నమెంట్ హాస్పిటల్లో మంచిగా బండ్లు తీసుకుపోయి బండ్లకి తీసుకొచ్చి నీ ఇంట్లో దిప్పిపోయాడు ఎవడన్నా? ఆఖరికి నీ మన్మనికి కూడా దోమతెర కూడా కేసీఆర్ ఇచ్చి పంపించింది. అవునా కదా? ఈ ఆలోచనలు ఎవరికైనా వచ్చినాయా? దేశంలో ఇప్పటికీ ఆలోచన రాలేదు. బీడీ కార్మికులు అంతకుముందు ఎవడు రూపాయి కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ఇచ్చిన 1000 రూపాయలు, 1000 రూపాయల తర్వాత 2000 ఖర్చులు పెరుగుతున్నాయని. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ 2000 రూపాయలు ఇచ్చారు. ఇప్పటికి వీళ్ళు వచ్చి 14 నెలలైంది. ఏమన్నారు? 4000 ఇస్తామన్నారు. రూపాయి వెంచుడు వదిలేసి ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వాలి. 14 నెలల్లో ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వాలి. కరీంనగర్లో సీఎం ఇన్సూరెన్స్ పనులు వెంటనే చేపట్టాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో సీఎం ఇన్సూరెన్స్ పనులు వెంటనే చేపట్టాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గతంలో తాము మంజూరు చేయించిన నిధుల కంటే ఎక్కువ తెచ్చి పనులు చేయించాలన్నారు. కరీంనగర్లోని 32వ డివిజన్ వివేకానంద నగర్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు మేయర్ వై సునీల్ రావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మర్రి భావన, మహేష్, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీఎం ఇన్సూరెన్స్ నిధులు వెంటనే విడుదల చేసి ఫిబ్రవరిలో పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మానేర్ రివర్ ఫ్రంట్ కేబుల్ బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గతంలో తాము మంజూరు చేసిన నిధులకు అదనంగా నిధులు మంజూరు చేయించి నగర అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కరీంనగర్ నగర పాలక సంస్థలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కనీవిని ఎరగని రీతిలో అంటే కేంద్ర నిధులు స్మార్ట్ సిటీ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించిన 350 కోట్లతో పాటు కానివ్వండి, దాంతో కరీంనగర్ నగరం యొక్క రూపురేఖలు మార్పుకోవడం జరిగింది. అద్భుతమైన రోడ్స్ చేసుకున్నాం. గత 40-50 సంవత్సరాలలో మట్టి ఉన్న రోడ్స్ అన్నీ కూడా ఇప్పుడు అద్భుతంగా సిమెంట్ రోడ్లు మరియు బీటీ రోడ్లుగా మారిపోయింది. అయినా 40-50 సంవత్సరాలు దరిద్రం తీయాలంటే 10 సంవత్సరాలు సరిపోలే. అయినా కానీ ఇంకా పాలకవర్గ సభ్యులు వారికి అధిక భారం లేకుండా రాష్ట్రపతి నేరుగా నిధులు వలన పాలకవర్గం వారు కూడా ఈరోజు కొన్ని జనరల్ ఫండ్స్ కూడా పెట్టడం జరిగింది. దాంతో మిగతా 20-30% రోడ్స్ పనులు జరుగుతున్నాయి. ఇంకా జరగవలసిన బాధ్యత ఉన్నది. ఇంకా అందులో భాగంగా ఈరోజు మర్రి సతీష్, మర్రి భావన వాళ్ళ వార్డులో మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు కేటాయించిన 45 లక్షల రూపాయల నిధులు 2 రోడ్లు. ఈ 2 రోడ్లతోటి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 60-70% నిధులు కూడా జరుగుతుంది, 60% పనులు కూడా జరిగిపోతాయి. దీంతోపాటు ఈరోజు 45 లక్షలతోటి పనులు జరుగుతాయి, తొందరగా కంప్లీట్ చేసుకుంటాం. దీంతోపాటు ఇంకా కూడా రోడ్స్ డిమాండ్ ఉంటుంది. ఈరోజు సీఎంఎస్ నిధుల ద్వారా సుమారు ఇంకా 85 కోట్ల రూపాయల నిధులు పనులు చేయాల్సిన బాధ్యత ఉన్నది. అందులో 25 కోట్ల రూపాయలు ఇంకా పనులు స్టార్టే కాలేదు. ఇంకా దానికి కావాల్సిన ఇంకా 40 కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా మార్చి 1st వీక్లో కావాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వ బాధ్యులందరూ కూడా కరీంనగర్ సంబంధించిన ప్రభుత్వ బాధ్యులందరూ కూడా వెనువెంటనే ఆ సీఎంఎస్ నిధులు ఇప్పి
రాష్ట్రంలో పనిచేసే కార్మికుల అభివృద్ధి కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ హవాలీలు ఆటో డ్రైవర్ల కోసమే కాదు అందరి కోసం పనిచేశారు. కార్మికుల ఇబ్బందులు చికాకులు పరిష్కరించేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేశారు. జీహెచ్ఎంసీలో సఫాయి కార్మికులకు 3 సార్లు జీతాలు పెంచారు. తెలంగాణ ఏర్పడక ముందు నాటి ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కించారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వారిని పెద్ద మనసుతో ఆశీర్వదించి అంగన్వాడీల జీతం 4,500 ఉంటే 13,650కు పెంచారు. మినీ అంగన్వాడీలకు 2,200 ఉంటే 7,800కు చేశారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఆశా వర్కర్ల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు. సీఎం రేవంత్ రెడ్డి మాదిరిగానే పోలీసులు కూడా ప్రవర్తించారు. ఆశా వర్కర్లకు జీతాలు 9,750 దాకా తీసుకెళ్లాం. ఉపాధి హామీల్లో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా జీతాలు పెంచినాం. అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులను గుండెల్లో పెట్టుకున్నామని కేటీఆర్ అన్నారు. హోంగార్డుల విషయం బాధాకరం. మొన్న ఒక హోంగార్డులు కలిస్తే కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. 9,000 ఉండే జీతాన్ని 25,000 చేసిండు కేసీఆర్. ఆయన దేవుడు. ఎందుకు ఓడగొట్టారు? ఆయన ఉంటే మాకు ఇంకా లాభం జరిగేది అన్నారు. పోలీసులతో సమానంగా పే స్కేల్ వచ్చేది. 3 పూటల అన్నం తింటున్నాం అంటే కేసీఆర్ పుణ్యమే అని ఆ హోంగార్డ్ చెప్పి బాధపడ్డారని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 73% వేతనాలు పెంచారు. దేశంలో అత్యధిక జీతాలు పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులే. ఇది చిన్న విషయం కాదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పీఆర్సీ చేశారు. అలాగే 4.5 లక్షల మందికి బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చాం. 26 లక్షల మంది ప్రైవేటు డ్రైవర్లకు 5 లక్షల జీవిత బీమా ఇచ్చారు. వైద్య రంగం, మున్సిపల్ రంగాల్లో జీతాలు పెంచుకుంటూ పోయామని కేటీఆర్ తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు 8,000 నుంచి 10,500 చేసింది. హోమ్ గార్డుల జీతాలు ఇదొక్కటి చెప్పాలి. నేను మీకు మొన్న ఎక్కడికో పోయినా, నేను ఒక హోమ్ గార్డు కలిసిండు తమ్ముడు. కలిస్తే ఛాయ్ చేసి ఇచ్చిండు. నాకు ఛాయ్ తెచ్చి ఇస్తే నేను అడిగిన, ఎట్లున్నారు తమ్ముడు అన్న. కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు. అన్న 9,000 ఉండే జీతాన్ని 27,000 చేసిండన్న కేసీఆర్ గారు. మాకు దేవుడు అన్న ఆయన. ఎందుకు ఓడగొట్టిరో మరి నాకు తెలియదు, కానీ రాష్ట్ర ప్రజలు మాకు మాత్రం దేవుడు అన్న. ఆయన ఉంటే ఇంకా మాకు లాభం జరుగుతుండే. మేము ఈ పాటికి పోలీసు వాళ్ళు అయిపోతుండే. పోలీసు వాళ్ళతో పాటు మాకు కూడా స్కేల్ వస్తుండే. మాకు 9,000 ఉన్నదాన్ని 3 రెట్లు పెంచి ఇలా 3 పూటలు అన్నం తింటున్నా అంటే కారణం కేసీఆర్ అన్న అని చెప్పి ఆ పిల్లగాడు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. అట్లాగే ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి అయితే మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యమంలోనే చెప్పిండు కేసీఆర్ గారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే అత్యధిక పే స్కేలు మీకే ఇస్తా. తెలంగాణ ధనిక రాష్ట్రం, ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకుంటా కడుపులో పెట్టి అని చెప్పి 73% జీతాలు పెంచి భారతదేశంలోనే అత్యధిక ప్రభుత్వ వేతనాలు ఇచ్చే రాష్ట్రం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం అనే విధంగా రాష్ట్రంలోని లక్షలాది మంది 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా దాదాపు 12 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పీఆర్సీని వర్తింపజేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఇది చిన్న విషయం కాదు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నడూ పీఆర్సీ వర్తింపజేయలే ఎవరు. కానీ ఒక కేసీఆర్ గారు వచ్చినాక ఇవాళ ఆనవాయితీగా మారింది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇయ్యక తప్పదు. అట్లాగే ఇప్పుడే అన్న చెప్పినట్టు కేవలం మనం కార్మికులు అంటే ఏమనుకుంటాం, అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు, లేకపోతే మన ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు కార్మికులు అనుకుంటాం. ఇప్పుడు మరికొన్ని కుంభమేళా వార్తలు చూద్దాం. ప్రయాగ్రాజ్లోనే గంగా, యమున కనిపించని సరస్వతి నదుల సంగమం జరుగుతుంది. దీన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు. మహాకుంభం వేళ గంగానది స్నానం ప్రత్యేకతపై జీటీపీఎల్ K6 అందిస్తున్న స్పెషల్ ఫోకస్. మహాకుంభమేళా 2025 హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్కర కాలానికి 12 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళా నిర్వహిస్తారు. ఈ మహాకుంభమేళాను పూర్ణకుంభం అని కూడా అంటారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, సాధువులు పాల్గొంటారు. మన దేశంలో ప్రయాగ్రాజ్తో పాటు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లోని కుంభమేళా నిర్వహిస్తారు. అయితే వీటన్నిటిలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించే కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రయాగ్రాజ్లోనే గంగా, యమున కనిపించిన సరస్వతి నదుల సంగమం జరుగుతోంది. దీన్నే త్రివేణి సంగమంగా పిలుస్తారు. మహాకుంభం వేళగా గంగా నదిలో స్నానం చేయటం వల్ల ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు
సకల పాపాలన్నీ తొలగిపోతాయనే విశ్వాసంతో కోట్లాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తున్నారు. ఈ కుంభమేళ కార్యక్రమం జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభమైంది. దాదాపు నెల రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా మహాకుంభమేళలో గంగా స్నానం ప్రాధాన్యత ఏమిటి, గంగా నదిలో స్నానం చేయడానికి ముందు ఏ నియమాలు పాటించాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మహాకుంభమేళాలో గంగా నదిలో కేవలం స్నానం మాత్రమే కాదు, సంయమనం, భక్తి, మతపరమైన నియమాలను పాటించడం తప్పనిసరి. అందుకే మహాకుంభమేళ సమయంలో గంగా స్నానం చేసే ప్రతి ఒక్కరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో వారు అనేక ప్రయోజనాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. మహాకుంభమేళ సమయంలో చేసే గంగ స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాకుంభ సమయంలో కనీసం 5 సార్లైనా గంగలో మునగాలి, అనంతరం స్నానం చేయాలి. లేదంటే మీరు చేసిన స్నానం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. మహాకుంభం ప్రాముఖ్యత కేవలం మతపరమైన ఆచారాలకే కాదు, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం, సామాజిక సామరస్యానికి ముఖ్యమైన వేదిక. కుంభమేళ భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. అంతేకాదు జీవితంలో లోతైన రహస్యాలను అర్థం చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. అందుకే మహాకుంభమేళాలో గంగ స్నానం చేస్తే భక్తులందరూ తప్పనిసరిగా మత సాంప్రదాయాలను, నియమాలను పాటించాలి. ఈ పవిత్రమైన అవకాశాన్ని అందరూ పూర్తిగా సద్వినియోగం చేసుకొని పుణ్య కార్యంలో భాగస్వాములు అవ్వండి. మహాకుంభమేళాలో స్నానం చేసే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఎవరైనా సరే సాధువులు స్నానం చేసే సమయంలో వారి ఎదుట స్నానం చేయకూడదు. ఎందుకంటే కుంభమేళ సమయంలో స్నానానికి సాధువులు, ఋషులు స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. పొరపాటున ఎవరైనా సాధువులు చేసే సమయంలో స్నానం చేస్తే మీకు పుణ్యానికి బదులు పాపాలు ఎదురవుతాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలోని త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు నందిపేట్ రైతులు జలాభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని రైతులు పసుపుబోర్డు నిజామాబాద్ జిల్లాకు వచ్చినందుకు పసుపుబోర్డు ఇచ్చిన ప్రధాని మంత్రి మోదీకి పట్టుబట్టి సాధించిన నిజామాబాద్ ఎంపీ అరవింద్కు పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డికి మహాకుంభమేళ ప్రయాగ్రాజులో శుభాకాంక్షలు తెలిపారు. వారి ఫ్లెక్సీకి పవిత్ర నది త్రివేణి సంగమంలోని నీళ్లతో జలాభిషేకం చేశారు. కొన్ని దశాబ్దాల రైతన్నల కళ ఎన్నో తరాలుగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని రైతన్నల ఆవేదన దీంతో తొలగించారన్నారు. పసుపు బంగారాన్ని పండించే రైతన్నల కుటుంబాల్లో ఆనందం వెళ్లి విరిసిన వేళ ఇది అని అన్నారు. పసుపు బోర్డును ఇచ్చి పీఎం నరేంద్ర మోడీకి నిజామాబాద్ జిల్లాలోని తీసుకువచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్కి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డికి, బీజేపీ ఓబీసీ జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ మంగళారపు నవీన్ గంగానదిలో గంగాజలంతో అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో త్యాగ ప్రశాంత్, క్రాంతి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కుంభమేళలో పుష్కరి స్నానం చేయిస్తున్నాము. అలాగే జాతీయ పసుపు బోర్డు అధ్యక్షులు మన పల్లె గంగన్న గారికి కూడా కుంభమేళలో గంగా స్నానం చేయిస్తున్నాము. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. కరీంనగర్ టీటీడీ కళ్యాణ మండపంలో రాగంపేట్ సేవా సంస్థ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ మహాభారత ప్రవచన జ్ఞాన యజ్ఞ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కరీంనగర్లోని గాంధీ రోడ్డులో గల టీటీడీ కళ్యాణ మండపంలో రాగంపేట్ సేవా సంస్థ ఆధ్వర్యంలో పురాణం బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వర శర్మచే శ్రీ మహాభారత ప్రవచన జ్ఞాన యజ్ఞం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 5,000 మంది భక్తులు భజన కీర్తనలు, చిన్న పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సిద్ధిబుద్ధి మహాగణపతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మనోహర్, చంద్రశేఖర్, శారద, రాణి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. 9 రోజుల పాటు మహాభారత ప్రవచన జ్ఞాన యజ్ఞం నిర్వహిస్తారు. కాళేశ్వరం జోన్ స్థాయి లాంగ్ టెన్నిస్ పోటీలు రామగుండం సిపిఎం శ్రీనివాస్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలకు క్రీడాకారుల ఎంపికైన కాళేశ్వరం జోన్ స్థాయి లాంగ్ టెన్నిస్ పోటీలను రామగుండం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో
రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు. సిపి మాట్లాడుతూ ఈ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొల్సి ఉంటుందని వారు తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు ముఖ్యం కాదని, తాము క్రీడలో ఎంత ప్రతిభ కనపరిచారు అనేది ముఖ్యమని, క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం పెరుగుతుండటంతో పాటు పని ఒత్తిళ్లను అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని సిపి తెలిపారు. ఇక్కడ ఉత్తమ ప్రతిభ కనబర్చి కాళేశ్వరం జోన్ తరఫున రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని అక్కడ కూడా కాళేశ్వరం జోన్ కు అత్యధిక పథకాలు సాధించి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్రావు, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, మల్లేష్, సంపత్, ములుగు ఆర్ఐ సంతోష్, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్, విజయ్ కుమార్, జోన్ పరిధిలోని లాంగ్ టెన్నిస్ క్రీడాకారులు పాల్గొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కరీంనగర్ టీడీపీ నాయకులు ఎన్టీఆర్ వీర అభిమాని ఆగయ్య డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరసన. పద్మశ్రీ అవార్డు గ్రహీత మాజీ ముఖ్యమంత్రి, సినీ రంగ ప్రముఖులు నందమూరి తారక రామారావుకు భారతరత్న ప్రకటించాలని ఎన్టీఆర్ వీర అభిమాని కళ్యాణపు ఆగయ్య డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరసనకు దిగే ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని వారు కోరారు. తెలుగు రాష్ట్రాలతో పాటు సుపరిచిత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించకపోవడం చాలా బాధాకరమన్నారు. రాబోయే జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. భారతరత్న ఇచ్చిన నటుల కన్నా ఎన్టీఆర్ గొప్ప నటుడని, తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. మరి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది 1968లో. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మంది నటులకు, ఆయన తోటి నటులకు అనేకమైనటువంటి మరి బిరుదులు ఇవ్వడం జరిగింది. ఎన్టీ రామారావు గారు కేవలం పద్మశ్రీ వరకే ఇచ్చి పరిమితం చేసి, అంత పెద్ద మహానాయకుడు, అంత పెద్ద మహానటుడు మరి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం చిన్న చూడడం సరైనది కాదు. ఎన్టీ రామారావు సినిమా రంగంలో ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు రాజకీయ రంగంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వాలు మరి పరిపాలన చేసిన తరుణంలో మరి ఎన్టీ రామారావు చరిత్రను ఏమాత్రం కూడా పరిశీలించకుండా ఆయనను మరి అవమానపరిచే విధంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వాలు మరి మరి ఆ విధంగా ఆలోచించడం సరైనది కాదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అన్న ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి అర్హతలు ఇప్పటి వరకు మీరు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏవైతే భారతరత్న విధులు ఉన్నాయో ఆ నాయకుల కంటే ఎన్టీ రామారావు గారు తక్కువ ఉన్నారా? ఎన్టీ రామారావు గారు ఏమాత్రం కూడా తక్కువ లేరు. ఎన్టీ రామారావు ముందు వాళ్ళు ఏమాత్రం కూడా పడదు. అటువంటి వాళ్ళకు మీరు భారతరత్న ఇచ్చి సత్కరించడం జరిగింది. అన్ని అర్హతలు ఉన్నారు. ఒక మహానటుడిగా, ఒక మహానాయకుడిగా ఎన్టీ రామారావు అనేకమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎన్టీ రామారావు 49లో మరి వచ్చిన సినిమా రంగం వచ్చినప్పుడు మన దేశం చిత్రం విడుదలైన తర్వాత 1950లో మరి రాయలసీమ కరువు కాటకు గురైనప్పుడు ఎన్టీ రామారావు ఒక మహానటుడుగా తోటి మరి కళాకారులందరినీ కూడా కూడగట్టుకొని రాయలసీమ వచ్చిన కరువు నివారణ కొరకు జోలపట్టి భిక్షాటం చేసి నిధులు సేకరించి ఆనాటి కేంద్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి విషయం ఈనాడు మరి సినిమా రంగం ఉన్నటువంటి మీరు ప్రకటించినటువంటి ఏ నటుడు ఆ విధంగా చేసిండు ఒకసారి మరి కేంద్ర ప్రభుత్వం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత కూడా అనేకమైనటువంటి ఘన విజయాలు సాధించిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ పేషెంట్ బెడ్ పై నుంచి కింద పడ్డా పట్టించుకొని వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి. పేషెంట్ బెడ్ పై నుంచి కింద పడ్డ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన విమర్శలకు వేదికయ్యింది. గొల్లపల్లి మండలం మల్లన్నపేట్ గ్రామానికి చెందిన భూమయ్య గౌడ్ అనారోగ్యం పాలుగాక కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అనారోగ్యంతో ఉన్న పేషెంట్ బెడ్పై నుండి కింద పడ్డాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆసుపత్రిలో కిందనే పడుకొని ఉండిపోయాడు. గంటకు పైగా అలానే కింద పడిపోయి ఉన్నప్పటికీ సిబ్బంది చూస్తూ ఊరుకున్నారే తప్ప కనీసం పట్టించుకోలేదు. పక్కనే ఉన్న పేషెంట్ బంధువులు మీడియాకు సమాచారం ఇవ్వడంతో మీడియా ఆసుపత్రికి చేరుకోగా ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన రోగి భూమయ్యను బెడ్లోకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ అందించారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేషెంట్ను ట్రీట్మెంట్ అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం మేడిపల్లి గ్రామ శివారులో రామగుండం కార్పొరేషన్ డంపింగ్ యార్డుకు ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని రామగుండం కార్పొరేషన్ 3-5 డివిజన్ల కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, కృష్ణవేణి డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం రామగుండం కార్పొరేషన్ కు డంపింగ్ యార్డు కోసం కేటాయించిన స్థలం ప్రభావితం గ్రామాలైన మేడిపల్లి, మల్కాపూర్, జంగాలపల్లి ప్రజలకు ఇబ్బందికరంగా మారనుందని, ఆ స్థల కేటాయింపును సింగరేణి యాజమాన్యం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ 3-5 డివిజన్ల కార్పొరేటర్లు ఆయా గ్రామాల ప్రజలతో కలిసి డంపింగ్ యార్డు స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మేడిపల్లి ఓపెన్ కాస్ట్ కారణంగా అభివృద్ధికి నోచుకొని మేడిపల్లి, మల్కాపూర్, జంగాలపల్లి గ్రామాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాయని, మళ్లీ ఈ గ్రామాలకు కిలోమీటర్ దూరంలో
కార్పొరేషన్ డంపింగ్ యార్డు ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం స్థలం కేటాయించడంతో పూర్వపు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం ప్రభావిత గ్రామాల ఇబ్బందులను గుర్తించడం, రామగుండం కార్పొరేషన్కు డంపింగ్ యార్డు కోసం ఇచ్చిన స్థలాన్ని వెంటనే వెనుకకు తీసుకోవాలని, లేదంటే గ్రామ ప్రజలతో కలిసి ఆర్జీవన్ జీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ సామాజిక కార్యకర్త ఉమా మహేశ్వర్, ధర్మపురి, గొల్లపల్లి సతీష్, నితీష్, మూసిపట్ల చెర్రి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్లేస్ని డంపింగ్ యార్డ్ కోసం అని చెప్పేసి క్లీన్ చేయడం జరుగుతుంది. మరి ఇదే విషయాన్ని మేము అడిషనల్ కలెక్టర్ గారిని కూడా మన మున్సిపల్ ఇన్ఛార్జిని కూడా అడిగితే మాకు సింగరేణి నుంచి వెళ్ళి పర్మిషన్ వచ్చింది, ఈ ప్లేసే చేయాలని చెప్పేసి మేడం చెప్తున్నారు. మరి అదే సింగరేణి మేము అడుగుతున్నాము. ఇంకా 50 డివిజన్ల గోదావరి కానీ రామగుండం ఎన్టీపీసీకి సంబంధించి 50 డివిజన్లకు సంబంధించిన చెత్త తీసుకొచ్చి గంగొడ్డుకు వస్తే ఇక్కడి నుంచి వెళ్ళి ఒక కరెక్ట్గా కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగాలపల్లి, మేడ్పల్లి, మల్కాపూర్ ప్రజలు ఈ వాసనకి దీనికి అన్ని రోగాల బారిన పడి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మేము సింగరేణికి గట్టిగా చెప్తున్నాము, వాళ్ళు ఏదైతే మున్సిపల్కి ఇచ్చిన అన్న నిర్ణయాన్ని వాపస్ తీసుకోకపోతున్నట్టు ఏదంటే ఈ 4 గ్రామాల ప్రజలు తప్పకుండా సింగరేణిని ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాము. కరీంనగర్ జిల్లా బేస సంఘం క్యాలెండర్ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. తెలంగాణ బేస్తా గంగాపుత్ర కరీంనగర్ జిల్లా పట్టణ సంఘం క్యాలెండర్ను కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. పట్టణంలో నూతనంగా నియామకమైన 5 జోన్లకు సంబంధించిన సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శబరిమల అయ్యప్ప ఆలయంలో ముగిసిన పూజలు, సంబంధిత అధికారులకు ఆలయ కీని అందజేసిన నిర్వాహకులు. స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి. కరీంనగర్లో టీడీపీ నాయకుడు ఎన్టీఆర్ వీర అభిమాని ఆగయ్య డిమాండ్. కలెక్టరేట్ ముందు నిరసన. కరీంనగర్లో సీఎం ఆస్పిరెంట్స్ పనులు వెంటనే చేపట్టాలి. కరీంనగర్లోని 32వ డివిజన్లో మేయర్ సునీల్ రావుతో కలిసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాళేశ్వరం జోన్ స్థాయి లాంగ్ టెన్నిస్ పోటీలు ప్రారంభించిన రామగుండం సిపి శ్రీనివాస్. క్రీడల్లో గెలుపోటములు సహజమన్న సిపి. కరీంనగర్ టీటీడీ కళ్యాణ మండపంలో బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వర శర్మచే భక్తి శ్రద్ధలతో జ్ఞానయజ్ఞం. హాజరైన పెద్ద ఎత్తున భక్తులు. ఆకర్షించిన భజనలు, సంకీర్తనలు, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. టెస్కో జీఎం అశోక్ రావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.